హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఇవాళ ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే తీసుకైతే వచ్చాను. సో మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న లిరికల్ వీడియో అయితే ఇది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలా, ఎలక్ట్రిక్ స్నాప్ అనేది నేను ఈ వీడియో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే వీడియో బాగుందా లేదా అనేది మీకు కూడా తెలియాలి కదా. సో అలాగే నాకు కూడా తెలియాలి కదా. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటే నైస్ అని పెట్టండి, నచ్చలేదంటే నేను ఇంకా డిఫరెంట్గా కూడా ట్రై అయితే చేస్తాను. ఓకేనా. సో మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, కొత్త వారు వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లెట్స్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు ఒకటి చెప్పాలి. ఎవరికైనా ఫోటో ఎడిటింగ్ కానీ, సో బర్త్డే ఫోటో ఎడిటింగ్ కానీ, ఆయిల్ ఫోటో ఎడిటింగ్ కానీ, ఒకవేళ నార్మల్ ఫోటో ఎడిటింగ్ కానీ, లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీ వీడియో ఎడిటింగ్ కానీ, సో అలాగే బర్త్డే వీడియో ఎడిటింగ్ కానీ, సో ఇలాంటి నార్మల్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ వీడియో ఎడిటింగ్ కానీ, సో అన్నీ మీకైతే తక్కువ అమౌంట్లో మీకైతే ఎడిటింగ్ చేసి అయితే ఇస్తాను. సో మీకు ఒక బ్యానర్ అయితే కనబడుతుంది కదా. సో ఇందులో మీకు అన్ని మెన్షన్ అయితే చేశాను. నా వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ అనేది చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో మీకైతే రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీకు ఫోటో ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ అని చేసి అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ అయితే ఇస్తాను, అలాగే ప్రీసెట్ లింక్ అయితే ఇస్తాను. ఫస్ట్ అయితే ఎలక్ట్రిక్ స్నాప్ అయితే ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి, తర్వాత ప్రీసెట్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా. మర్చిపోకుండా ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఫాంట్స్ అని మీకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అనేది చేస్తాను, ఎందుకంటే నార్మల్గా గూగుల్ డ్రైవ్లో మనము అప్లోడ్ చేస్తే వాళ్ళకు కొన్ని లింక్స్ అయితే ఓపెన్ కావట్లేదు అంటున్నారు. కాబట్టి టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా. సో ఒకవేళ మీరు ఈ ఫాంట్స్ లింక్ నొక్కగానే మీకు డైరెక్ట్గా టెలిగ్రామ్ తీసుకెళ్తుంది. సో తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మీద డౌన్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత ఎలక్ట్రిక్ స్నాప్లో అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుని ఓకే, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా. సో మీకు టోటల్గా అయితే మొత్తం ఎడిటింగ్ చేసే ఉంటుంది. మీరు చేయాల్సింది జస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, ఈ యొక్క ఫోటో మీ టాప్ చేసుకోండి. ఫోటో మీ టాప్ చేసుకున్న తర్వాత కింద కలర్ అండ్ ఫీల్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ టాప్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీ మొబైల్ ఫొటోస్ ఉంటాయి కదా, మీ యొక్క ఫ్రెండ్స్ ఫొటోస్. సో వాళ్ళ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ మీద టాప్ చేసుకుంటే మనకు ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. ఈ ఫోటోను కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, కిందకి అయితే అనుకోండి. మీకు కరెక్ట్ రాకపోతే ఏం చేస్తారంటే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ క్రాఫ్ట్ను కొంచెం ఈ విధంగా పైకి అనండి. ఓకేనా, పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకి నెక్స్ట్ ఫొటోస్ అయితే ఉంటాయి బీట్ సెంటర్లో. ఓకేనా. కొన్నిటికన్నా ఫొటోస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అన్నిటికాడ అవసరం లేదు. ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు యాడ్ చేసుకోండి ఫొటోస్, బీట్ సెంటర్లో అయితే యాడ్ చేసుకోండి. నేను కొన్నిటికన్నా యాడ్ చేశాను. అది ఒకటి 7 పాయింట్ నుంచి 10.01 వరకు అయితే యాడ్ అయితే చేశాను ఫొటోస్. ఓకే, మీరు చేయాల్సింది చాలా సింపుల్. ఓకే, ఇప్పుడైతే ఈ యొక్క ఫోటో మీరు టాప్ చేసుకుని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ మీరు టాప్ చేసుకుని మళ్ళీ ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంకో ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, పైన ప్లస్ మీరు టాప్ చేసుకోండి. జస్ట్ మీరు ఫొటోస్ యాడ్ చేసుకుని సరిపోద్ది. మీకు ఫొటోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఈ ఫోటో మీద 2 ఫింగర్స్ యూజ్ చేసి ఈ విధంగా స్మాల్గా అయితే అనుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, సో ఇలా మీరు అన్ని ఫొటోస్కి అయితే ఫొటోస్ రిప్లేస్మెంట్ పెట్టుకుంటే సరిపోద్ది. కలర్ అండ్ ఫిల్కి రండి. సో ఈ విధంగా ఫొటోస్ అయితే రిప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. ఓకేనా, ఈ జూమ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు జూమ్ చేసిన తర్వాత మీకు సగం కనబడుతుంది అనుకో, మీరు ఏం చేస్తారంటే ఇట్లా బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఈ విధంగా క్రాపింగ్ కనబడుతుంది. జస్ట్ ఫింగర్ యూజ్ చేసి ఇలా పైకి అనుకోండి. ఓకేనా, జస్ట్ ఇలా పైకి అంటే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఓకేనా, చాలా సింపుల్ ప్రాసెస్. ఇదే విధంగా అన్ని ఫొటోస్ అయితే రిప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇంకో ఫోటో కూడా చూపిస్తాను. ఓకే, ఈ ఫోటో మీద టాప్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ మీద టాప్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ టాప్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇంకో ఫోటో అయితే యాడ్ చేస్తాను చూడండి. ఓకే, ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. చాలా బాగా అయితే ఉంది వీడియో అయితే, నాకైతే నచ్చింది. సో మీకు నచ్చిందా లేదా అనేది కింద మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. ఓకేనా, చాలా సింపుల్. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు పైన ఎరస్మెంట్ మీరు టాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.